కూర్చోండి. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం తరఫు నుంచి ఒక ఇంటర్ స్టేట్ ఫేక్ కరెన్సీ ర్యాకెట్ కి అనర్థ జరిగింది. ఈ ఎఫ్ఐసిఎన్ అంటే ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్. ఈ టోటల్ వర్త్ 3.98 lakhs की रिकवरी జరిగింది. along with ఒక 2-wheeler వెహికల్. ఈ సందర్భంలో అక్యూజ్డ్ పేరు మొహమ్మద్ గౌస్, సన్ ఆఫ్ షేక్ అహ్మద్. అతనికి ఒక ఏలియస్ పేరు కూడా ఉంది, బాంబ్ గౌస్. 48 years old. ఆక్యుపేషన్ ఒక ఫ్రూట్ వెండర్గా పనిచేస్తున్నారు, తలాబ్ కట్టా ఏరియా, హైదరాబాద్. తర్వాత అక్యూజ్ 2 రబీఉల్ షేక్, సన్ ఆఫ్ మన్సూర్ అలీ, ఏజ్ 22 years, మాల్దా డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్ నేటివ్ ఉన్నారు. ఇదిలో ఒక థర్డ్ మెంబర్ కూడా ఉన్నారు. థర్డ్ మెంబర్ ఈజ్ అబ్స్కాండింగ్, అమీనుల్ రెహమాన్ ఏలియస్ బబ్లు, సన్ ఆఫ్ ఫజ్లు షేక్, ఏజ్ 32 years. అతను కూడా మాల్దా డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్ నేటివ్. హీ ఈజ్ అబ్స్కాండింగ్. ఈ గ్యాంగ్ లీడర్ మొహమ్మద్ గౌస్ యాక్చువల్గా చంద్రాయన్ గుట్ట పోలీస్ స్టేషన్కి రౌడీ షీటర్ ఉన్నారు. అతనికి రౌడీ షీట్ 1991లో ఓపెన్ అయింది. 1991లో అతని పైన వేరే కేసెస్ కూడా ఉంది, ఇంక్లూడింగ్ పొజెషన్ ఆఫ్ బాంబ్స్ అండ్ అదర్ క్రిమినల్ యాక్ట్. ఈ సందర్భంలో టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్, టాడా కేస్ వాజ్ ఆల్సో బుక్డ్ అండర్ ఫర్ హిమ్. తర్వాత 2011 నుంచి హీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సర్క్యులేషన్ ఆఫ్ ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్. అతని పైన 12 కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయింది ఇంతకుముందు ఇన్ హైదరాబాద్ సిటీ. తర్వాత 1 కేస్ ఇన్ విజయవాడ, 1 కేస్ ఇన్ విశాఖపట్నం. లాస్ట్ టైం చార్మినార్ పోలీస్ స్టేషన్ ద్వారా 2016లో అతనికి అరెస్ట్ జరిగింది. అరెస్ట్ తర్వాత జైల్లో ఒక అమీనుల్ రెహమాన్ ఏలియస్ బబ్లు ఆఫ్ మాల్దా, అతని తోటి ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. అండ్ మళ్ళీ భవానీపురం పోలీస్ స్టేషన్ ఆఫ్ విజయవాడ అండ్ వైజాగ్ 4 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా దే వర్ అరెస్టెడ్. లాస్ట్లీ 12th January 2019 he was released on jail. తర్వాత మళ్ళీ ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీకి క్రైమ్ వరల్డ్లో మళ్ళీ ప్లాన్ చేశారు. Since he had lost contact with Aminul Rahman, who was the main supplier, so he went to Rajmundry jail. And Rajmundry Central Jail lo 19th January ki oka mulaqat lo Suraj Sheikh, native of Malda, who is co-accused of Gauss. From him he has taken the number of Aminul Rahman alias Bablu. After getting number of Bablu, Suraj Sheikh and Gauss immediately contacted Bablu and oka fresh deal kosam they started working for supply of fake Indian currency note. ఈ డీల్ ప్రకారం బబ్లు sent 4 lakh FICN through his trusted aide రబీఉల్ షేక్. రబీఉల్ షేక్ ఇంతకు ముందు ఫలక్నుమా పోలీస్ స్టేషన్ ద్వారా 2015లో he was apprehended. That time he was a juvenile. ఈ టైంలో ప్రెసెంట్ టైంలో రబీఉల్ ఆఫ్టర్ కలెక్టింగ్ 4 lakh of FICN he came to Hyderabad and met Gauss. ఈరోజు ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ట్రాన్సాక్షన్ టైంలో
మన టాస్క్ ఫోర్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ ఈ ట్రాన్సాక్షన్ టైంలో హస్మాబాద్ ఏరియా అండర్ చంద్రాయన్గుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్లో దే వర్ అరెస్టెడ్ బై టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ చంద్రాయన్గుట్ట పోలీస్. ఈ కేసుకి ప్రైమ్ అక్యూజ్డ్ అమీనుల్ రెహమాన్ ఏలియస్ బబ్లు, విలేజ్ కృష్ణాపూర్. ఇది ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో ఉంది విలేజ్. అండ్ జనరలీ బంగ్లాదేశీ స్మగ్లర్ తోటి కూడా రెగ్యులర్ టచ్లో ఉన్నారు. ఈ కరెన్సీకి కొన్ని ఫీచర్స్, హై క్వాలిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైక్ వాటర్ మార్క్, సెక్యూరిటీ థ్రెడ్, దెన్ లేటెంట్ ఇమేజింగ్. సో చాలా సిమిలారిటీ చాలా క్లోజ్గా ఉంది. పేపర్ క్వాలిటీ ఈజ్ ఆల్సో ఆఫ్ ఎ గుడ్ క్వాలిటీ. ఈ ఎంటైర్ ఆపరేషన్ was conducted under leadership of Additional DCP Task Force Shri S. Chaitanya Kumar, Tarvata Bhavani Nagar Police Task Force team led by Inspectors K. Madhu Mohan Reddy, K. Srinivas and SOT Rajkonda Kikuda help ochindi idilo. So that is in brief. And నా తరఫ్ నుంచి ఎంటైర్ టీమ్ మెంబర్స్కి హార్టీ కాంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. ఏం క్వశ్చన్ చెప్పండి, మీకు చెప్పండి. The printing anta border avutale, that is the Bangladesh side, and difference between local printing, idi general printer scan chesi print chesindi kaakunda idi quality of the paper anedi chaala very close to the Indian currency. So other country nunchi Bangladesh border nunchi vallu ikkada supply chesi akkadi nunchi వీళ్ళు లోకల్ ఏరియాలో సప్లై చేస్తున్నారు. ఇంతకుముందు జరిగిన కేసెస్ చూస్తే విశాఖపట్నం అండ్ విజయవాడ నుంచి వస్తుంది, అంటే ఆ సేమ్ ట్రైన్ రూట్ అంతా ఇక్కడ వరకు వస్తుంది. అటువైపే ఉన్నారు. ఇక్కడ ఆ ఏరియా కొంచెం బార్డరింగ్ ఏరియాలో విలేజెస్ కూడా ఉన్నాయి. అక్కడ కొంత ఉన్న లొకాలిటీలో ఉన్న పీపుల్ నుంచి వీళ్ళు కాంటాక్ట్స్ పెట్టుకొని తెప్పిస్తున్నారు. ఇదిలో కలర్ కాంబినేషన్, తర్వాత క్వాలిటీ ఆఫ్ పేపర్, వాటర్ మార్క్, తర్వాత కొన్ని ఫ్లోరసెంట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంది. ఫ్లోరసెంట్ క్యారెక్టరిస్టిక్స్ జనరల్గా అంటే ఈ 2000 డినామినేషన్ ఇండియన్ కరెన్సీకి ఇప్పటివరకు ఎంత హై క్వాలిటీ ప్రింటింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో దట్ ఈస్ వై ఈ గ్యాంగ్ ఈ డిటెక్షన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఎంటైర్ ఆఫీసర్స్ దే హ్యావ్ డన్ రియలీ గుడ్ వర్క్. నా రైట్ సైడ్లో ఒరిజినల్ నోట్ ఉంది, నా రైట్ సైడ్లో ఒరిజినల్ నోట్ ఉంది, నా రైట్ హ్యాండ్లో. లెఫ్ట్లో ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్ ఉంది. ఇది ఆల్మోస్ట్ ద మెయిన్ అక్యూజ్డ్ 1991 నుంచి ఇన్వాల్వ్ అయినాడు. అంటే కమ్యూనల్ కేసెస్లో టాడా యాక్ట్ కింద అరెస్ట్ అయ్యాడు. బట్ సబ్సిక్వెంట్లీ ఈ కేసెస్ అన్ని 2001 నుంచి కూడా ఇదే కేసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది. సరే అండి. ఇప్పుడు ఈ రీసెంట్గా అయితే 2016లో ఒకసారి పట్టుబడ్డారు. ఈ ఇంప్రిజన్మెంట్ అయిన తర్వాత జస్ట్ ఇన్ దిస్ జనవరి మంత్, ఈ సేమ్ ఇయర్ జనవరి మంత్లో రిలీజ్ అయ్యారు. బట్ విత్ ఇన్ 1 వీక్ మళ్ళీ స్టార్ట్ చేశారు ఇది. సో టోటల్ 2 కేసెస్, ఈ 16 అండ్ దిస్ వన్. ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ ఉందండి కలెక్ట్ చేయాల్సి. లేదు, ఇప్పుడు ఈ గ్రూప్ పట్టుబడ్డప్పుడు ఓన్లీ 2000 రూపీస్ ఎక్స్చేంజ్ చేశారు. టోటల్ 4 lakhs తీసుకొచ్చారు. అందులో 3.9 lakhs అమౌంట్ సీజ్ చేసినాం. అంటే కంప్లీట్గా సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ ఇదొక్కటే గ్రూప్ కాదు కదా, వేరే కూడా ఉండొచ్చు, వాళ్ళది వెరిఫై చేయాల్సి ఉంటుంది. లేదు, ఎందుకంటే ఆఫ్టర్ జైల్ రిలీజ్ తర్వాత ఇది ఫస్ట్ కేసు.
ఇది డిపెండ్స్, ఒక స్టాండర్డ్, అదేం అంత ఇల్లీగల్ బిజినెస్ కాబట్టి ఏం ఫిక్స్డ్ లేదు. ఒక 35-40% మధ్యలో వీళ్ళ మార్జిన్ ఉంటుంది. ఎస్ అండి. ఇప్పుడు వీళ్ళ ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వచ్చిన డీటెయిల్స్ ఈ మాల్దా డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో ఉంది. సో వాళ్ళని ఇంకా అప్పుడు జస్ట్ బార్డర్ దగ్గర కదా, లాస్ట్ విలేజ్ ఏరియాస్, అది కొంచెం డిఫికల్ట్ వాళ్ళని తీసుకురావడం. బట్ అవైలబుల్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి, ఇక్కడ రిసీవ్ చేసుకున్న వ్యక్తి, వీళ్ళిద్దరు పట్టుబడ్డారు. ఇవ్వ ఉండొచ్చు, వెరిఫై చేస్తామండి. ఇంకొక పర్సన్ అయితే అబ్స్కాండింగ్ ఉన్నాడు, అతన్ని వెరిఫై చేసేది. ఓకే, హిందీలో చెప్తాను. नमस्कार, आज हैदराबाद सिटी पुलिस साउथ जोन टास्क फोर्स के तरफ से एक इंटर स्टेट